అబ్బా ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నిందయ్యా మామూలు కథ కాదు. నాగార్జున సారు రెడ్ చిల్లీ ఉంటుంది కదా, హాట్ హాట్ అలాగా ఒక్కొక్క తుక్కు ర్యాగ్గొడ్డు వదిలిపడేశారు. అందుకే సిగ్నిఫికెంట్గా నేను కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చా. మీరు కూడా చూస్తున్నప్పుడు ఆ హాట్ హాట్ ఎలా తిట్టారు, ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా. మరి మన డ్రెస్ కూడా ఎపిసోడ్కి తగినట్టే ఉంటుంది. మీ అందరికీ తెలిసినట్టే సాటర్డే ఎపిసోడు, సండే ఎపిసోడు సాటర్డేనే షూట్ చేస్తారు. అలాగే మధ్యాహ్నం వరకు సాటర్డే ఎపిసోడ్ అయితే షూట్ చేశారంట. ఫస్ట్ మనందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పినట్టే ఫ్లోరా సైనీ గారు ఎలిమినేట్ అయిపోయారు. అమ్మయ్య, ఫైనల్లీ ఎలిమినేటెడ్. ఎన్ని వారాల నుంచి ఇదిగో ఎలిమినేట్, అదిగో ఎలిమినేట్, ఫ్లోరా ఎలిమినేట్, రేపు ఎలిమినేట్, ముందు ఎలిమినేట్ అని సంపదలు పెట్టారయ్యా. కానీ ఆమెకు మాత్రం ఓట్లు పోలవుతూనే ఉన్నాయి, ఆ మాత్రం సేఫ్ అవుతూనే ఉనింది. నాకు తెలిసి ఆమె చాలా గట్టి పిఆర్ని పెట్టుకొని అయితే వచ్చింది హౌస్లోకి. లేకపోతే ఒక మూల కూర్చొని ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వడం అంటే అసలు మామూలు విషయం అనుకుంటున్నారు మీరా? దావతనే చెప్పుకోవచ్చు. ఆమె ఏం ఆడదు, టాస్క్లు మాటలా ఏం మాట్లాడదు. ఎంత మంచిదంటే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి, కానీ మనిషి చాలా మంచిది. అలాంటి మంచోళ్ళు బిగ్ బాస్లో ఎక్కడ సెట్ అవుతారు? మనం స్టార్టింగే చెప్పాం, అంత మంచోళ్ళకి బిగ్ బాస్ సెట్ అవ్వదు అని. ఆమె ఎప్పుడు వెళ్ళిపోద్దా పాపం, వెళ్ళిపోద్ది ప్రశాంతంగా బయట బతుకుద్ది అని మనం అనుకుంటా ఉంటే ఆమె మాత్రం యాడా ప్రతి వీక్ సేవ్ అయ్యి ముందుకు వస్తానే ఉనింది. సరే సరే ఈ సోదంతా పక్కన పెట్టి ఆమె అయితే ఎలిమినేటెడ్ అయిపోయింది. ఓయమ్మ ఓర్నైనా ఘోరమైన ఎలిమినేషన్ జరిగిందయ్యా. మళ్ళానా మనందరం ఏమనుకున్నామా, రిత్తు, డిమాన్ పవన్ వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు అని అయితే అనుకున్నాం. బిగ్ బాస్ వాళ్ళు లవ్ బర్డ్స్ని బయటకు పంపించడం ఏందని చెప్పి వాళ్ళకు ఫేవర్ చేసి పాపం శ్రీజక్కని బయటకు పంపించిండ్రు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయా శ్రీజ ఎలిమినేట్ అవ్వడం. నీకేమో నొప్పక్క, ఆ పిల్ల అరుపులు వినలేక మేము లోపల చచ్చిపోతున్నాము, శ్రీజావి వెళ్ళిపోతే మేము హ్యాపీ ఫీల్ అవుతుంటే నీకేమో నొప్పి అయింది, బాధపడుతున్నాం అని అంటారు మీరు, నాకు తెలుసు. కాకపోతే ఏంటి, శ్రీజ ఉంటే ఈ వీకెండ్ చెప్పా కదా నేను, సండే సరైన కంటెస్టెంట్లు వస్తున్నారని చెప్పి దివ్వెల మాధురి గారు అండ్ అలానే రమ్య మోక్ష వస్తుంది, అలాగే చిట్టి పిక్కల్స్ అని చెప్పి ఇంకొక ఆమె చెప్పా కదా తమిళ్ బిగ్ బాస్ నుంచి, ఆమె కూడా మామూలు ఫైర్ క్యాండిడేట్ కాదంట. వీళ్ళు ముగ్గురు వచ్చాక శ్రీజ ఆ గొంతేసుకొని ఎట్టరుస్తుంది, వీళ్ళ మధ్య గొడవలు ఎలా జరుగుతాయని నేను ఎక్సైట్మెంట్తో ఉన్నా. వీళ్ళు అనుకూలంగా లేకోకుండా శ్రీజాని బయటికి పంపించేసిండ్రా. ఈరోజు రాత్రికి నాకు అన్నం కూడా తగ్గిదయ్యా, నిజం చెప్తున్నానా. ఎందుకంటే శ్రీజ ఉంటే కదా మనకు ఆ ఫైరు, ఆ గొడవలు. నాలా గొడవలు ఇష్టపడేవాళ్ళు ఎంతమంది చెప్పండి? అమ్మాయిలకి బేసిక్గా గొడవలు నచ్చుతాయి మాకు, కాకపోతే మేము బయట పడం అంతే. ఇంతకుముందు రోజుల్లో అంతా పల్లెటూరుల్లో అందరు బిందులు పట్టుకొని కొట్టుకుంటా ఉంటే అదొక ఎంటర్టైనింగ్ ఉండేది. ఇప్పుడు ఆడుండే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకొని తలుపులు వేసుకొని కూర్చుంటుండ్రు. ఇదంతా పక్కన పెడితే అసలు శ్రీజ ఎలిమినేషన్ అయితే ఫెయిర్ ఎలిమినేషన్ కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అని అంటే రిత్తుకి కానీ డిమాన్ పవన్కి కానీ తక్కువ ఓట్స్ పోలయ్యాయి. వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాళ్ళు, కాకపోతే వాళ్ళిద్దరు వెళ్ళకోకుండా శ్రీజాని పంపించేశారు. శ్రీజ ఇప్పుడు బయటకు వెళ్ళిపోయింది కదా, ఇంకా అరిచే వాళ్ళు ఎవరున్నారు బిగ్ బాస్లో? ప్రియా అరుస్తుంది, ప్రియాని బయటికి పంపించేశారు. శ్రీజ అరుస్తుంది, శ్రీజాని కూడా బయటికి పంపించేశారు. నాకు తెలిసి బిగ్ బాస్లో ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అదేంటో తెలుసా? వీళ్ళు ఉన్నారు కదా వైల్డ్ కార్డులు, ముగ్గురు ఉన్నారు అమ్మాయిలు అరిచేవాళ్ళు. ఇంకా లోపల ఉండే అరిచేవాళ్ళు మనకెందుకులా అని బయటకు తోసేసినట్టున్నారు పాపం. అసలు నేనైతే ధర్నా కూర్చుంటాను నిజంగా బిగ్ బాస్ వాళ్ళ మీద. ఈ ఎలిమినేషన్ అయితే ఫెయిర్ ఎలిమినేషన్ కాదు, డబల్ ఎలిమినేషన్. రిత్తువో డీమోనో వెళ్ళాల్సింది, కాకపోతే శ్రీజ వెళ్ళిపోయింది. నాకైతే ఏం నచ్చలా. బిగ్ బాస్ కూడా పంతం కట్టుకొని కూర్చున్నట్టుంది. ఏంది, జాయింట్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేయాలి. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ లేకుండా పోయారు. మనం బిగ్ బాస్ హౌస్లో ఒక జాయింట్ ఫ్యామిలీని చూస్తే అందరు ఇన్స్పైర్ అయ్యి జాయింట్ ఫ్యామిలీస్ అలా అలా వస్తాయి ఒక్కొక్కటిగా అని అనుకుంటున్నట్టున్నారు. అదే మన సీతమ్మ వాకిలో సిరిమల్ చెట్టు ఉంది కదా, దాన్ని ఇన్స్పైర్ అయ్యి మన భరణి ఇంట్లో బనానా చెట్టు అని ఒక ట్రీని అయితే ఫామ్ చేశాడు. అదే ఒక కుటుంబాన్ని ఫామ్ చేశాడు అయ్యా బిగ్ బాస్ హౌస్లో. ఈయన గురించి చెప్పేదానికి నాగార్జున సార్ గారు డైరెక్ట్గా చెప్పలేక యూకే నుంచి ఒక అమ్మాయిని పిలిపించారంట ఆడియన్స్లో. ఆ అమ్మాయి చెప్పింది చూడు, సార్ మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో మేము చూడలేకపోతున్నాం, మిమ్మల్ని ఉంచాలంటే మీరు అనురాగాలు అనుబంధాలు రిలేషన్స్ ఎక్కువైపోయినాయి, కానీ
మీ ఆట అయితే మాకు కనిపించట్లేదు, మీరు ఇలాగే ఉంటే మేము ఇక మీదట మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకోవట్లేదు, మీరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నామని ఇండైరెక్ట్గా చెప్పింది. ఆ అమ్మాయి బాగా చెప్పింది. ఆ అమ్మాయి కూడా ఇన్ఫ్లుయెన్సరే, యూకేలో వీడియోస్ చేస్తుంటారు, మీ అందరికి తెలిసే ఉంటుంది, టీవీలో చూపించారు కూడా. ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ కరెక్ట్. భరణి గారు ఆయన ఆట మీద ఫోకస్ చేసుకుంటే టాప్ 2 అలా ఉండే అవకాశాలు ఉన్నాయేమో, కానీ ఇలాగా కొద్దిసేపు పెద్ద కూతురు మీద, అదే తనుజ మీద, లేకపోతే చిన్న కూతురు దివ్యనికిత మీద, వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్లు పెట్టుకుంటా వాళ్ళకి గోరు ముద్దలు తినిపించుకుంటా ఉంటే అదే ముద్ద పెట్టి బయటికి తోలేస్తారు. నాకైతే కన్ఫర్మ్ అర్థమైపోయింది. భరణి గారు అసలు స్టార్టింగ్లో అసలు ఎట్టు చెప్పండి మీరేనా? సంజనక్క లైన్ అంటారు చూడండి, ఆ లైన్ ఉన్నట్టు నేను ఇప్పుడేందయ్యా అని అంటే పిల్లి ఉంటుందా ఇంట్లో అట్ట తయారైంది. అసలు ఏమయ్యా భరణి సార్ గారు, మీరంటే నాకు స్టార్టింగ్ చాలా ఇష్టం భరణి గారు, కానీ ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే డైవర్ట్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం ఒక ఎత్తు అయితే, దివ్యనికిత హౌస్లోకి వచ్చాక కళ్యాణ్ ఏమనిందో తెలుసా? నువ్వొక్క వేస్ట్ ఫెలో, నీ గేమ్ ఒక వేస్ట్ అని చెప్పింది. అసలు అందరూ షాక్. ఏందయ్యా అని అంటే కళ్యాణ్ టాస్క్లు ఇరగదీసి వదిలిపెడతాడు, అప్పటికి ఆడట్లేదు అనుకోండి. అని చెప్పింది కూడా కరెక్టే. ఆయన ఇంకో సైడ్ ట్రాక్ బట్టున్నారు, రితు వెనకాల తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రాక్ బట్టి తనుజ వెనకాల తిరుగుతున్నారు. కానీ టాస్క్ల విషయం అయితే బాగా ఆడతారు. ఇంకా ఆ రివెంజ్ తీర్చుకోవడం కోసం ఏం చేశారంటే దివ్యనికితని బ్యాచ్ పెట్టమని అడిగాడు. అప్పుడు బ్యాచ్ పెడుతూ ఏమనిందండి దివ్యనికిత, కళ్యాణ్ ఈజ్ గ్రేట్, కెప్టెన్ కళ్యాణ్ అనిందనమాట. కెప్టెన్ కళ్యాణ్ అని అనిపించుకున్నాడు. ఎందుకు కెప్టెన్ కళ్యాణ్ అందరూ అనిపించుకున్నారు కదా, ముందే కెప్టెన్స్ అయ్యారు కదా. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఆర్మీ ఆఫీసర్స్ని అందరూ కెప్టెన్ కళ్యాణ్ అని అంటూ ఉంటారు కదా, మన మూవీస్లో చూస్తూ ఉంటాం కదా. అది ఇక్కడ రిపీట్ చేశారు అని చెప్పి చాలా మీమ్స్ అండ్ ట్రోల్స్ అసలు ఎలా వస్తున్నాయంటే అలా వస్తున్నాయి. కళ్యాణ్కి చాలా పాజిటివిటీ ఉంది బయట అయితే. ఎందుకుంది అని అంటే ఆర్మీ పర్సన్ కాబట్టి ఉందనుకుంటున్నారా? కాదు. ఆయన పద్ధతులు కానీ ఆయన ఉండే విధానం కానీ బయట ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు ఆయన ఎలాగో ఆర్మీ ఆఫీసర్ కాబట్టి చాలా పాజిటివిటీ ఉనింది. అదే స్వాగ్ ఏదైతే ఉనిందో బయట అదే లోపల కూడా మెయింటైన్ చేసుకొని ఉంటే ఈ సీజన్ అదే బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ కళ్యాణ్ అయి కూర్చొని ఉండేవాడు. లాస్ట్ సీజన్ ఎలాగో పల్లవి ప్రశాంత్ అయ్యారు. ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందేలే, మళ్ళీ ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కానీ కళ్యాణ్ అలా కాదు కదా, ఆర్మీ నుంచి వచ్చారు, చాలా మంచి వ్యక్తి, అలా దేశానికి ఎంతో కొంత ఉపయోగపడే వ్యక్తి కదా. ఆయన గెలుచుంటే బాగుండు అని చెప్పి చాలామంది అనుకున్నారబ్బా. కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ సైడ్ ట్రాక్లు, ఈ తనుజ ట్రాక్లు ఇవన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టి గేమ్గా ఆడాడనుకో మనందరం కలిసి విన్నర్ చేస్తాం. నేను కూడా కళ్యాణ్కి అయితే ఓట్లేస్తున్నా. ఇంకా నాగార్జున గారి గురించి వస్తే ఆయన ఈసారి డిమాన్ పవన్ గట్టిగా వేసుకున్నాడంట. అదేనండి రితుకి డిమాన్కి జరిగిన గొడవ. ఆయన ఏదో హైప్ చేస్తున్నాడు రితుని అని చెప్పి గేమ్ గురించి కానీ, ఈ మధ్య కెప్టెన్ కదా డిమాన్, ఆయన చేసిన మిస్టేక్స్ గురించి కానీ చాలా గట్టిగా మాట్లాడాడు. ఈ వీక్లో డిమాన్ పవన్కి తక్కిట తందానా అయ్యింది. నెక్స్ట్ వీక్ అయినా వీళ్ళ పద్ధతి మార్చుకుంటే కొంచెం బాగుంటుంది. ఆ లోపలికి ఎందుకు పోతారు అయ్యా? మీరు ఆ లవ్ ట్రాక్లు చూపిస్తున్నారు చూడు, అవి ఫేక్ అనే విషయం మాకు బాగా తెలుసు. కానీ మేము గొర్రెలం కదా, పెద్ద గొర్రెలు. మీరు ప్రతి సీజన్లో చూపిస్తూనే ఉంటారు మీరు ఆ లవ్ ట్రాక్లు, మేము నమ్ముతూనే ఉంటాం. బయటకు వచ్చేమంటారు, హాయ్ ఫ్రెండ్స్, షాక్ అయ్యారా, మేము ఫ్రెండ్స్ అంటారు. ఏందయ్యా మాకు ఈ గోల, ఈ పంచాయతీలు ఏంది మాకు? ఆ లవ్ ట్రాక్లు ఆపి ముందు గేమ్ ఆడండి. సంజన గారి గురించి మాట్లాడట్లేదు. ఏంది సంజన పడిపోయారా అనుకోండి, ఏం పడలా, జస్ట్ కొంచెం అట గ్యాప్ ఇచ్చున్నారు, బ్రేక్ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వైల్డ్ కార్డులో వస్తారు చూడు దివ్యల మాదిరి గారు, వీళ్ళు అలేకే టిపికల్స్, దాని తర్వాత బ్రేక్ తీసి యాక్సిలేటర్ దొక్కుతారు ఇట్ట. అప్పుడు సంజన తక్కిట గొడవ అప్పుడు స్టార్ట్ చేస్తుంది గొడవ. ఇప్పుడు కొంచెం ఆగుంది, ఎందుకంటే ఎప్పుడు ఇంకా గొడవ అయ్యి దొంగతనం ఇయ్యే చేస్తూ ఉంటే జనాలలో నెగిటివ్ అయిపోద్ది కదా. అందుకని చెప్పి సంజన గారు గేమ్ కొంచెం ఆపున్నారు, అంతే. స్లో చేశారు. వస్తారు ఒక్కసారి తొక్కారనుకో యాక్సిలేటర్ స్పీడ్ మామూలుగా ఉండదు. మీరు ఫ్రాంక్గా చెప్పండి,
సంజన గారు అలా దొంగతనాలు చేస్తుంటే ఎంతమంది ఎంటర్టైన్ అయ్యారో చెప్పండి. దాంట్లో ఎంటర్టైన్ అయిన దాంట్లో నేను కూడా ఒక దాన్ని. నిజం. ఎందుకంటే షో బాగా సప్పబడిపోయింది అనమాట. ఏం ఎంటర్టైన్మెంటు లేదు అప్పుడు ఏందబ్బా బోర్ కొడుతుంది అది ఇది అన్నప్పుడు సీజన్ని ఇలా లేపారయ్యా. దేంతో? ఒక్క గుడ్డుతో హౌస్ని తగలబెట్టారు. దాని తర్వాత పోపేశారు మళ్ళీ దాంట్లో. ఆ పోపేసినప్పుడు ఇంకా బొగ్గుమనింది. అసలు ఒక్కొక్కరు ఎందుకులే ఇంకా అట్ట తిట్టుకున్నారు. ఇంకా ఆ సృష్టి వర్మ పాపం బయటికి వెళ్ళిపోయింది, కానీ ఉండుంటే బాగుండు, ఇంకా ఎంజాయ్ చేసి ఉండేది గేమ్ని. సాటర్డే ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే అంతా ఫైర్లో జరిగితే సండే ఎపిసోడ్ ఇంకో ఫైర్. ఏందక్క సండే ఫండే కదా, ఫన్ ఉంటుంది కానీ ఫైర్ ఎందుకు ఉంటుంది అన్నారు. ఇంకెందుకు, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా, రేపే వైల్డ్ కార్డ్స్ వచ్చేది. ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు చెప్పండి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకంటే నాకు ఆ కంటెస్టెంట్స్ బిగ్ బాస్లో ఉంటే ఎలా ఉంటుందో జనాలను చూడాలని ఆతృతగా ఉందయ్యా. ఇప్పటి వరకు ఎవ్వరు పొలిటీషియన్స్కి అదే పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఎవ్వరు బిగ్ బాస్లో అడుగుపెట్టలా. అలాంటిది ఫస్ట్ టైం ఒక మనిషి అదే దివ్యల మాదిరి గారు అడుగు పెడుతున్నారు. ఎలా ఉంటుంది అసలు అనేది చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. నాలాగే మీరు కూడా చాలామంది ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అంత ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతుంటే కింద కామెంట్ చేయొచ్చు కదా. అందరూ వీడియోస్ చూస్తున్నారు, చూడట్లేదని అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే పెట్టిన 2 డేస్కి చూస్తున్నారు. 2 డేస్కి చూస్తే ఏం లాభం చెప్పండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మనము ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాం వీడియో. మీరు 2 డేస్కి చూస్తే అప్పుడే పాత పడిపోయి ఉంటాయి. మీరు ఇప్పుడు చూసినా కూడా ఇంకా మీకు ఇంట్రెస్ట్ రాదు కదా. అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, వెంటనే అలా క్లిక్ చేస్తే నేను కనిపించేస్తాను మీకు. మీరు నాతో మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడొచ్చు, లేదా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా మనకి, బంగారు తల్లి రివ్యూస్. ఇంకో విషయం అండి, నేను బంగారు తల్లి రివ్యూస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడుండే అకౌంట్ కాకుండా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో చేయాలనుకుంటే ఫాలో కొట్టేయండి, ఓకేనా? లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేస్తేనే కదా ఇంకొంచెం మందికి ఎక్కువ వెళ్తుంది. ఏదో చిన్న స్వార్థం నాకు, ఓకేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.